లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కోటి సంతకాల జగన్ డ్రామా ఫెయిల్ అన్న సీఎం చంద్రబాబు మాటలను సమర్థిస్తారా? సమర్థిస్తాం, సమర్థించం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మారుతున్న సమీకరణాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెను సవాల్గా మారుతున్నాయి. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు, విమర్శలు నేపథ్యంలో తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఇచ్చిన క్లీన్ చిట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది కేవలం ఒక న్యాయపరమైన పోరాట మాత్రమే కాకుండా వైసీపీకి రాజకీయంగా ఒక బ్రహ్మాస్త్రంలా మారింది. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కూటమిని బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉండగా ఈ పరిణామం ఆయనకు గట్టి ఎదురు దెబ్బగానే పరిగణించవచ్చు. రాయలసీమ అంటేనే భావోద్వేగాలకు నిలయం. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ వ్యక్తిగత ప్రతిష్టలతో ముడిపడి ఉంటాయి. వైఎస్ కుటుంబానికి ఈ ప్రాంతంలో ఉన్న పట్టును తగ్గించాలని చంద్రబాబు ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తారు. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వంటి సున్నితమైన అంశాలలో సిబిఐ దర్యాప్తు తీరు ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా మారడం చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు గతంలో చేసిన ఆరోపణలు అన్నీ నిరాధారమని తేలిపోవడంతో అధికార పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇది క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీకి కంచుకోట్ల భావించే కొన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చంద్రబాబు వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తూ కేడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్న ఈ పరిణామాలు ఆయన వ్యూహాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని అందిపుచ్చుకుని రాయలసీమ సెంటిమెంట్ను మరింత బలోపేతం చేస్తున్నారు. సిబిఐ క్లీన్ చిట్ అనేది తమ నిజాయితీకి నిదర్శనమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీనివల్ల ఎన్నాళ్ళు ఆత్మరక్షణ ధోరణిలో ఉన్న వైసీపీ నాయకులు ఇప్పుడు ఎదురుదాడికి దిగుతున్నారు. రాయలసీమలోని 4 జిల్లాల్లో కూడా వైసీపీ తిరుగులేని మెజార్టీ సాధించే దిశగా ఈ పరిణామాలు దోహదపడుతుంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు తన కూటమి భాగస్వాములతో కలిసి ఈ దెబ్బను ఎలా తట్టుకోవాలో అనే విషయంలో తల ముక్కలయ్యేలా ఉన్నారు. ఒకవైపు సీట్లు సర్దుబాటు, మరోవైపు మారుతున్న సామాజిక సమీకరణలు ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సీమ రాజకీయాలు చంద్రబాబుకు ఊహించని పరీక్షను పెడుతున్నాయి. దశాబ్దాలుగా ఈ ప్రాంతంపై పట్టు కోసం పోరాడుతున్న ఆయనకు ఒక క్లీన్ చిట్ అంశం ఒక పెద్ద అడ్డంకిగా మారింది. వైసీపీ బలం పుంజుకోవడం వల్ల తటస్థ ఓటర్లు కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. నిజానికి ఈ పరిణామం తెలుగుదేశం పార్టీ ఆశలపై నీళ్లు జల్లినట్లు అయ్యింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ప్రస్తుతం మాత్రం రాయలసీమ గాలి వైసీపీకి అనుకూలంగా వీస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కుతారో అనేది రాబోయే కాలమే నిర్ణయించాలి. ప్రతి దెబ్బను తన అనుభవంతో ఎదుర్కోవాలని చూస్తున్న ఆయనకు ఈ సిబిఐ పరిణామం మాత్రం ఒక గట్టి సవాల్గానే మిగిలిపోయింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాయలసీమ ఇప్పుడు కీలకంగా మారింది.